సో టీజర్ సాంగ్స్ రిలీజ్ అయింది. ఇమ్మీడియట్గా నాకు కాల్ వచ్చింది. మంజునాథ్ సార్ అని మన కర్ణాటకలో డిస్ట్రిబ్యూటరు, ప్రొడ్యూసర్ గారు, ఆయనకి ముందుగా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన ఒకే మాట చెప్పారు, మన ఫ్రెండు కళా సృష్టి ఇంటర్నేషనల్ అని తెలుగులో పెద్ద డిస్ట్రిబ్యూటర్స్, మంచి డిస్ట్రిబ్యూటరు, మంచి మంచి సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆయన టీజర్ సాంగ్స్ చూశారు, ఆయనకి సూపర్ అమేజింగ్ అని అనిపించింది. ఇమీడియట్గా చెప్తున్నారు, మీకు ఒక ఆఫర్ ఇస్తారు, మీరు కలవాలి అని చెప్పారు. నేను షాక్ అయ్యాను. నేను ఏం చెప్పానంటే, సార్ థియేట్రికల్ రిలీజ్ కావాలి, వాళ్ళు మంచిగా చేస్తారా అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు, ఒక్కసారి మీట్ అవ్వండి అని. మేము కాల్లో మాట్లాడాము. సార్ ఇమీడియట్గా చెప్పారు, సార్ మీకు కాన్ఫిడెన్స్ ఎంత ఉందో మీకు ఆబ్వియస్లీ కాన్ఫిడెన్స్ ఉంటుంది. నాకు ఈ సినిమా పైన ఎంత కాన్ఫిడెన్స్ ఉంది అంటే, నేను ఎన్నో సినిమాలు చూశాను, ఎన్నో ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బట్టి. టీజర్ చూశాను, సాంగ్స్ చూశాను, మంజునాథ్ సార్ కొన్ని బిట్స్ చూసారంట. వాళ్ళ డిసిషన్ పైన నేను ఒక డిసిషన్ తీసుకున్నాను. నాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది. మినిమం 100 థియేటర్స్లో నేను 2 స్టేట్స్లోను, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో నేను నా ఇన్వెస్ట్మెంట్తో రిలీజ్ చేస్తాను, మీకు మంచి ఆఫర్ బిజినెస్ ఇస్తాను, మీరు రండి మాట్లాడదామని చెప్పారు. మంచి బిజినెస్ ఇచ్చి సార్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ సార్. కొత్త వాళ్ళకి, కొత్త యాక్టర్కి ఇమ్మీడియట్గా తెలుగు నుంచి ఆఫర్ వచ్చి ఇక్కడ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఒకే రోజు February 20 కర్ణాటకలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో 2 స్టేట్లోనూ నేను ఇక్కడ రిలీజ్ చేస్తాను అని సార్ చెప్పారు. అది పెద్ద ఎంకరేజ్మెంటు, మాకు పాజిటివ్ వైబ్. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ కొత్త అని మాత్రం మీరు అనద్దండి, మీకు కొత్త, కానీ మీరు కొత్తలాగా లేరు. మీరే చెప్పుకుంటున్నారు అది కొత్త అని. ఎవరికైనా చూపించి ఇది కొత్త అవుతుందండి అని చెప్పించండి ఎవరికైనా రిలీజ్. అంతే కదా సార్, నేను మైండ్లో అదే పెట్టుకున్నాను సార్. ఒక 150 రూపీస్ 200 రూపీస్ మన ప్రేక్షకులు ఇస్తే ఒక పెద్ద స్టార్కి అయినా అంతే ఇస్తారు, లేకపోతే ఒక 50-100 రూపీస్ పైన పెట్టవచ్చు. ఒక కొత్త వాళ్ళకైనా అంతే పెడతారు. కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేదంతా ఎంటర్టైన్మెంట్. కొత్త వాళ్ళు తక్కువ ఎంటర్టైన్మెంట్ అలా ఎక్స్పెక్ట్ చేయరు. దానివల్ల నేను బాగా హార్డ్ వర్క్ చేసి, అంటే ఇష్టపడి కష్టపడి చేస్తున్నాము. కంటెంట్ బాగుంది, అంతా బాగుంది, అంతా ప్లాన్డ్గా చేసాము, హానెస్ట్గా చేసాము. సో మనకి సినిమా అంటే పిచ్చి, దానివల్ల వెరీ హానెస్ట్గా చేసాము.